మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. అనంతపురం జిల్లా ఉరవకొండలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్తున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మరోవైపు పెనుకొండలో మాజీ మంత్రి శంకర నారాయణను కూడా హౌస్ అరెస్టు చేయడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అనంతపురం జిల్లా ఉరవకొండలో గత కొన్ని రోజులుగా 21 ఎకరాల భూమి వివాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో మంత్రి పయ్యావుల కేశవ్ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ధర్నాకు పిలుపునిచ్చారు. విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపణల ప్రకారం రెవెన్యూ అధికారులకు సంబంధిత భూమి ప్రైవేటు భూమి అని స్పష్టం చేసినప్పటికీ హైకోర్టు అనుకూల ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. ఈ అంశంపైన ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఉరవకొండలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించి ఉరవకొండ పట్టణంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారులు, కూడళ్లు, ధర్నా జరిగే ప్రాంతాల వద్ద పోలీసులు మోహరించారు. ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఉరవకొండకు బయలుదేరారు. అయితే పోలీసులు ఆయన్ను మధ్యలోనే అడ్డుకున్నారు. వైసీపీ నాయకుల వాదన ప్రకారం ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గోరంట్ల మాధవ్ను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. దీనిని వారు అక్రమ అరెస్టుగా అభివర్ణిస్తూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గోరంట్ల మాధవ్ను అడ్డుకోవడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ కార్యకర్తలు, నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొంతసేపు తోపులాట జరిగిందని సమాచారం. పరిస్థితి అదుపు తప్పకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఇదిలా ఉండగా పెనుకొండలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి శంకర నారాయణను పోలీసులు ఇప్పటికే పరిమితం చేశారు. ఆయనను హౌస్ అరెస్ట్ చేసినట్టుగా సమాచారం. ఉరవకొండలో జరుగుతున్న నిరసన పాల్గొనకుండా ఆ నిరసనల్లో ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాలపైన వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, అలాంటి కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రము శాంతి భద్రతల పరిరక్షణ కోసం మాత్రమే ముందస్తు చర్యలు తీసుకున్నామని చెబుతున్నట్లు సమాచారం. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరసనలకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతము ఉరవకొండ, పెనుకొండ ప్రాంతాలలో పరిస్థితి పూర్తిగా పోలీసుల పర్యవేక్షణలో ఉంది. రాజకీయంగా సున్నితమైనటువంటి పరిస్థితులు నెలకొనడంతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని అక్కడ సమీక్షిస్తున్నారు. ఈ ఘటనతో అనంతపురం జిల్లా రాజకీయాలు మరొకసారి హాట్ టాపిక్గా మారాయి. భూమి వివాదం, నిరసన కార్యక్రమాలు, పోలీసుల చర్యలు, రాజకీయ ఆరోపణలు ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారం పైన అధికార పార్టీ నుంచి పూర్తి స్థాయి స్పందన రావాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతము అనంతపురంలో జరుగుతున్నటువంటి పరిణామాలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.